అందరికి వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎస్ఎస్సిలో ట్రిగ్నామెట్రీ ఉంది, ప్రీవియస్ క్వశ్చన్స్ అండి ఇవి. అలాగే ఇప్పుడు ఏపీ ఫారెస్ట్లో కూడా ట్రిగ్నామెట్రీ టాపిక్ ఉంది. తెలంగాణ టీజీటీ వాళ్ళకి అందరికీ ఈ టాపిక్ ఉందండి. ఇందులో నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ తీటా మైనస్ 2 సైన్ క్యూబ్ తీటా బై 2 కాస్ క్యూబ్ తీటా మైనస్ కాస్ తీటా. దీని వాల్యూ మొత్తం వచ్చేసి మనకి ట్యాన్ తీటా అండి. ఇది ఒక ఫార్ములా అండి. సైన్ తీటా మైనస్ 2 సైన్ క్యూబ్ తీటా బై 2 కాస్ క్యూబ్ తీటా మైనస్ కాస్ తీటా ఇది ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సైన్ తీటా బై కాస్ తీటా ఉంది, పైన సైన్ క్యూబ్ కాస్ క్యూబ్ ఉంది కాబట్టి ట్యాన్ తీటా గుర్తుపెట్టుకోండి. దీని వాల్యూ వచ్చేసి ఇప్పుడు ట్యాన్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ 1, అప్పుడు సెకండ్ స్క్వేర్ తీటా అవుతుంది. ఇది మనకి ఇది వచ్చేసి కాస్ తీటా బై 1 మైనస్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా బై 1 ప్లస్ సైన్ తీటా. ఇక్కడ న్యూమరేటర్లో కాస్ తీటాలు ఉన్నాయి, డినామినేటర్లో సైన్లు ఉన్నాయి. a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫామ్లో. ఇది వచ్చి 2 సెకండ్ తీటా అవుతుంది. మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే 4 ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ట్యాన్ తీటా కొసెకండ్ తీటా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి 2 సెకండ్ తీటా కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 4. సెకండ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 4/2 అంటే 2 వచ్చింది. సెకండ్ తీటా 2 అంటే కాస్ తీటా ఎంత అయితే 1/2 అవుతుంది. ఇలా డయాగ్రామ్ ఇస్తే 1 2 ఇది √3 అవుతుంది. ఇప్పుడు ట్యాన్ తీటా అంటే ఎంత? సైన్ బై కాస్. మనం ట్యాన్ తీటా ఫైండ్ అవుట్ చేయమంది ఏంటంటే ట్యాన్ తీటా ప్లస్ కొసెకండ్ తీటాని. ట్యాన్ తీటా అంటే సైన్ బై కాస్ కదా, √3/1. కొసెకండ్ అంటే సైన్కి రెసిప్రోకల్ కదా, 2/√3. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 + 2/√3 5. దీన్ని రేషనలైజ్ చేస్తే 5√3/3 అవుతుంది ఆన్సర్. దీని వాల్యూ గుర్తుపెట్టుకోనండి. ఇది చాలా 2-3 సార్లు ఇచ్చారు ఆ బుక్లో ప్రీవియస్ క్వశ్చన్లో. నెక్స్ట్ ఇది కూడా అండి. కాస్ తీటా బై 1 ప్లస్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా బై 1 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే తీటా వాల్యూ కనుక్కోమన్నారు. ఇప్పుడు దీని వాల్యూ కాస్ తీటా బై 1 ప్లస్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా బై 1 మైనస్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 4 కదా. దీని వాల్యూ మొత్తం మనకి 2 సెకండ్ తీటా. అప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2. తీటాలో 2 ఎప్పుడు వస్తుంది మనకి? తీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees వస్తుంది. కాస్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2. దీనికి రెసిప్రోకల్ సెకండ్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 2. ఇలా ఇచ్చారండి. 3 tan తీటా ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ tan తీటా ఈజ్ ఈక్వల్ టు 4/3. కానీ ఇక్కడ కాస్ తీటా ఇచ్చారు, మళ్ళీ సింగిల్గా ఉన్నాయి చూడండి. మైనస్ సైన్ తీటా ప్లస్ సైన్ తీటా అని ఉంది ఇక్కడ. ఫస్ట్ కాస్ తీటా ఇచ్చినప్పుడు దీన్ని కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3/4 రాసుకోండి. 4 ఇంటూ కాస్ తీటా ప్లేస్లో 3/4 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ దీని పక్కన దీని కోఎఫిషియంట్ 1గా తీసుకోండి. బై 2 ఇంటూ కాస్ తీటా ఉంది కాబట్టి 3/4 ప్లస్ 1. ఇలా ఉన్నప్పుడు మాత్రం ఇది అప్లికబుల్ అవుతుందండి. ఇది ఇట్లా ఇది 2 ఉంటుంది. ఇక్కడ 3 - 1 ఉంటుంది న్యూమరేటర్లో. డినామినేటర్లో 3 + 2 ఇంకా రిమైనింగ్ 2 అవుతుంది కాబట్టి ఇది 2 న్యూమరేటర్కి వెళ్తుంది. 2 ఇంటూ 2/5 అంటే 4/5 అవుతుంది దీని ఆన్సరు. మామూలుగా అయినా సరే 3, 4, 5 కదా అట్లా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/5 అవుతుంది. ఇక్కడ tan ఆల్ఫా ఇచ్చేసారు. ఇక్కడ ఫస్ట్ సైన్ ఆల్ఫా అంటే ట్యాన్లో ఫస్ట్ సైనే కాబట్టి ఇది డైరెక్ట్గా పెట్టుకోండి. ఇక్కడ వీటి గురించి ఇటు పక్కన కోఎఫిషియంట్ గురించి మాత్రం చూడండి ఒకసారి. 5 ఉంది, సైన్ ఆల్ఫా ఇక్కడ ట్యాన్ ఇచ్చేసారు కాబట్టి 4/5 మైనస్ ఇక్కడ కోఎఫిషియంట్. ఇక్కడ ఇందాక సైన్కి కోఎఫిషియంట్ ఏంటి 1 కదా, డైరెక్ట్గా 3 పెట్టుకోండి. 5 ఇంటూ సైన్ ఆల్ఫా అంటే ఎంత 4/5 ప్లస్ 2. 4 - 3/4 ప్లస్ 2 అంటే 1/6 అవుతుంది. ఇక్కడ ట్యాన్ తీటా ఇక్కడ సైన్ ఇచ్చేసరికి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. 4 ఇంటూ ట్యాన్ తీటా అంటే ఎంత 3/4 మైనస్ కోఎఫిషియంట్ 1. 4 ఇంటూ 3/4 ప్లస్ 1. 3 - 1/3 + 1 ఈజ్ ఈక్వల్ టు 2/4
4 1/2. మనం అన్నీ చేయకుండా డైరెక్ట్గా సైన్ ఇచ్చేసి ఇక్కడ ట్యాన్ ఇచ్చేసారనుకో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏదైతే రిమైనింగ్ ఉన్నాయో వాటి కోఎఫిషియంట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటండి, tan θ ప్లస్ cot θ ఈజ్ ఈక్వల్ టు 2. ట్యాన్ పవర్ ఎంతైనా కావచ్చు, అంటే ఇక్కడ ట్యాన్కి రెసిప్రోకల్ కాట్ కాబట్టి ఇలా 117 θ కాట్ 117 θ ఇలా ఇచ్చినప్పుడు కూడా దీని వాల్యూ 2నే వస్తుందండి. సైన్లో కూడా అంతే, సైన్ θ ప్లస్ కొసికంట్ θ ఈజ్ ఈక్వల్ టు 2. సైన్ పవర్ 53 θ ప్లస్ కొసికండర్ 53 θ ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంతంటే 2నే వస్తుంది, అంటే రెసిప్రోకల్ ఉన్నప్పుడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.